ప్రకాశం జిల్లా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి పరిశీలించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అనంతరం గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దార్ వారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, కలెక్టర్ వెంట గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీమతి డి నాగజ్యోతి పాల్గొన్నారు. Yeah. All others can be normal. Correct. But suppose in the night. Nomination Patra 10 o'clock. It is unauthorized meeting. Just to get. Number of stamps ready చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం చేస్తే టైం అవుతుంది అంటే సిస్టమేటిక్ గా ఫస్ట్ ఇయర్ చేయాలి, సెకండ్ ఇయర్ చేయాలి, అట్లా ఒక లిస్ట్ లో పెట్టుకుంటే వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించింది. ఇప్పుడు ఈ దీనిలో ఉన్న కమిషన్ కొత్త సిఓ ఈ ఆర్ఓ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ కమాండ్ అండ్ సీసీటీవీ వ్యూయింగ్ స్టేషన్స్ అని కూడా వెరిఫై చేయడం జరిగింది. అండ్ కాల్ సెంటర్లో ఎన్ని కాల్స్ ప్రజల నుంచి ఆర్ ఎన్ని నాయకుల నుంచి ఏమి వస్తుంది, దానికి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, అండ్ ఇది పరిష్కారం చేసిన దాన్ని కూడా సక్రమంగా డిస్టిక్ నుంచి స్టేట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుందా లేదని కూడా ఇవాళ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంటైర్ ఎలక్షన్స్లో మనం తీసుకున్న అన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా పోలింగ్ డే రోజున ఓటర్స్ వచ్చినప్పుడు ఈ పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటాము. బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన త్రాగునీళ్ళు కానీ, వాళ్ళు నిలబడి క్యూలో నిలబడడానికి కావాల్సిన షేడ్స్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ సీనియర్ సిటిజన్స్ కానీ, ఆర్ ఎనీ లేడీస్ విత్ కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా లేదా, ఇదన్నీ పర్యవేక్షణ చేయడానికి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓ అండ్ కావాల్సిన ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారని గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన జిల్లా కలెక్టర్ గారితో పాటు వచ్చి గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చెక్ పోస్ట్ పరిశీలన చేయడం జరిగింది. దాని తర్వాత ఉన్న ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బీఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్తో చేసిన పటిష్ట బందోబస్తుకి కూడా సూపర్విజన్ చేసి అక్కడ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ యాజ్ ఎ ఎస్పీగా నాది ఒకటే విజ్ఞప్తి, ఎటువంటి గొడవ లేకుండా, ఏదైనా ఒత్తిళ్ళకి భయపడకుండా మీరు నిర్భయంగా ఈ వచ్చే ఎన్నికల్లో పాల్గొవాలి. పోలీస్ దళం నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి జిల్లాలో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ నుంచి కూడా సాయుధ బలగాలు వస్తాయి. వాళ్ళతో పాటు మేము సెన్సిటివ్ విలేజెస్లో ఐడెంటిఫై చేసి మొబైల్ పార్టీస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అడిషనల్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక పటిష్ట బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తాం.